కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, కింది ప్రకటనలు పరిగణించండి అని అడుగుతున్నారు. మన కోసం 2 ప్రకటనలు ఇచ్చారు, వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. మొదటిది వచ్చేసి ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభ మొత్తం బలంలో 15% మించకూడదు అని అంటున్నారు. ద టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్, దే ఆర్ సేయింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్, అంటే వాళ్ళు పూర్తిగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ప్రస్తావిస్తున్నారు, ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్. మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే అందులో ప్రధానమంత్రి కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు, బికాస్ ప్రధానమంత్రి ఈజ్ ద నాయకుడు ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. సో ఇట్ షల్ నాట్ ఎక్సీడ్ ద 15% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద లోక్సభ అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ ఇది కరెక్టే. ఈ ప్రొవిజన్ యాక్చువల్గా ముందు నుంచి లేదు, రాదర్ 2003 సంవత్సరంలో 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ అంశాన్ని పొందుపరచడం జరిగిందనమాట. సో ఇట్ వాజ్ ఇండక్టెడ్ బై ద 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 2003. సో అప్పటి నుంచి లోక్సభ యొక్క, మళ్ళీ చెప్తున్నాను, లోక్సభ యొక్క టోటల్ స్ట్రెంత్ ఏదైతే ఉందో దాంట్లో 15% దాటకూడదు అనమాట కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఎస్. సెకండ్ది వచ్చేసి ద మినిస్టర్ షాల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, రాష్ట్రపతి యొక్క అభీష్టం మేరకు మంత్రులు పదవిలో ఉంటారు అని అంటున్నారు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే కనుక ఇది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కిందకు వస్తుందని చెప్పచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ సమిష్టి బాధ్యత, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, దెన్ ఇట్ ఈస్ ద లోక్సభ. ఇక్కడ రాష్ట్రపతి అభిష్టం అన్నప్పుడు మనం ఈ వ్యక్తిగత బాధ్యత అనే అంశం గురించి ప్రస్తావిస్తున్నాం. బట్ స్టేట్మెంట్ పరంగా ఎస్, ఇది కరెక్టే. ఏ కరెక్టే, బి కరెక్టే. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్ అన్నారు. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, బికాస్ ఉన్నవి 2 కాబట్టి. బోత్ ఏ అండ్ బి అనేది థర్డ్ ఆప్షన్ కాబట్టి 79 ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్.